ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో డబుల్ మర్డర్ జరగడంతో కలకలం రేగింది. నేలకొండపల్లిలో నివసిస్తున్న భార్యాభర్తలు రమణ కృష్ణకుమారిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. రమణ కృష్ణకుమారిని వారి ఇంట్లోనే చంపేశారు. తమ ఆనవాళ్లు దొరకకుండా దుండగులు ఇంటి చుట్టూ కారం చెల్లారు. రమణ దంపతుల పిల్లలు హైదరాబాద్లో నివసిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. డబ్బు నగల కోసమే హత్యలు జరిగి ఉంటాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఆధారాల్ని సేకరించారు. ఈ డబుల్ మర్డర్ పై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. చందు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం స్థానిక బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వెంకటరమణ కృష్ణకుమారి దంపతులపై అర్ధరాత్రి గుర్తులేని వ్యక్తులు హత్య చేసి పరారైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రాంతం మొత్తం కలకలం రేపిందని చెప్పవచ్చు. స్థానిక బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న వెంకటరమణ కృష్ణకుమారులకు ఇద్దరికి కూడా 65 సంవత్సరాలు పైబడే ఉండటం, వారందరూ కూడా వృద్ధ దంపతులు కావటం, వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా హైదరాబాద్ లో వివిధ హోదాల్లో జాబులు చేస్తూ ఉంటాం. పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఈ రోజు ఉదయం లేచి చూసేసరికి కృష్ణకుమారి రమణ గారు లేకపోవడంతో వాళ్ళందరూ వారిని పిలిచినప్పటికీ బయటికి రాకపోవడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిస్తే స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని నెలకొండపల్లి పోలీసులతో పాటు ఖమ్మం రూరల్ పోలీసులు కూడా సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్కడ సంఘటనా స్థలాన్ని చేరుకొని చూశారు. సంఘటనా స్థలంలో వాళ్ళని హత్య చేసిన ఆనవాళ్లు కనపడ్డాయి. దాంతో పాటు అక్కడి నుంచి ఎవరైతే ఇద్దరు దంపతుల్ని హత్య చేసిన సందర్భంలో కూడా వాళ్ళ ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు కారం పొడిని కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడైతే పరిస్థితి ప్రాంతాల్లో ఆ ఇంటి ఆవరణంతో పాటు ఆ ఇంటి గదిలో కూడా సంచరించారో ఆ సంచరించిన ప్రాంతంలో కూడా కారం పొడి మొత్తం పూర్తిగా తెలిసినట్టు కూడా తెలిసింది. కారం పొడిని కూడా పూర్తిగా ఈ విషయంపై కూడా జిల్లా సిపి సమాచారం అందించడంతో అక్కడి నుంచి క్లూస్ టీమ్ కూడా రప్పించారు. క్లూస్ టీమ్ నేపథ్యంలో అక్కడ జాగిలాలు కూడా పూర్తిగా సెర్చ్ చేస్తున్న పరిస్థితి. సమీప ప్రాంతంలో ఆ ఇంటికి సమీపంలో ఉన్న శీతల పానీయాలతో పాటు కొన్ని బాటిల్స్ శీతల పానీయాల బాటిల్స్ కూడా ఉన్నాయి. ఆ బాటిల్స్ కూడా ఆ క్లూస్ టీమ్ సేకరించింది. తర్వాత వీరికి ఎవరితో శత్రుత్వం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు కూడా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి అయితే చూడవచ్చు. దాంతో పాటు ఇప్పటికే ఆ ఘటనతో ఒక్కసారిగా దంపతులు ఇద్దరిని హత్య ఎవరు చేసి ఉంటారనే దానిపై కూడా పూర్తిగా సమాచారం పోలీసులు కుప్పీలాగే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాటు వాళ్ళ ఇంట్లో బీరువాలో కూడా డబ్బులు నగలు కూడా పోయినట్టు కూడా పగలగొట్టి తీసుకెళ్లిన ఉన్నాం. డబ్బులు నగల కోసం హత్య చేసి ఉంటారని కూడా ఆ కోణాలు కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. చంద్ర. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.